భారతదేశంలోని ప్రముఖమైనటువంటి ఆలయాలను కూలగొట్టి, ఆ ఆలయాల మీద మసీదులు కట్టినటువంటి సందర్భాలు శతాబ్దాల పాటు నడిచినాయి. 2 శతాబ్దాలేంటి, 7 శతాబ్దాలు నడిచినాయి. అలా నడిచిన వాటిట్లో కొన్నింటిని స్వతంత్రం వచ్చాక మొన్న ఈ మధ్యన మనం చేసుకుందాం అనుకుంటే సోమనాథాలయం కట్టాం. మిగతాది కాశీ, మధుర, అయోధ్య వరకు కడదామని చెప్పేసి అప్పుడు నెహ్రూ ఒప్పుకుని, ఆ తర్వాత మళ్ళీ ఆపేసినటువంటిది చూసాం. ఆ తర్వాత అయోధ్య వివాదం చూసాం. తర్వాత ఇప్పుడు మధుర ఇట్లాంటి వివాదాలు చూస్తున్నాం. ఇప్పుడు బోధ్శాల ఎక్కడైతే ఆహ్, ఉందో ఆ బోధ్శాలకు సంబంధించినటువంటి అంశం తెర మీదకొచ్చింది. సరస్వతి మందిరాన్ని కూల్చి దానిపైన కట్టారన్నటువంటిది ఏదైతే వీళ్ళ పురావస్తు శాఖకి సంబంధించినటువంటి తవ్వకాల్లో తేలింది. కమల్ మౌలా మాస్క్ కింద ఉన్నది సరస్వతి దేవి ఆలయం, హిందూ ఆలయమే అన్నటువంటిది తేలింది. 2189 పేజీల రిపోర్ట్ ఇప్పుడు కోర్టుకు సబ్మిట్ చేయబడింది. అందులో అక్కడ ఉన్నటువంటి కింద ఉన్నటువంటి ఇంటర్క్రిప్షన్స్, ఆర్టిఫికేట్స్ ఇట్లాంటివన్నీ కూడా వచ్చినాయి. మధ్యప్రదేశ్ హైకోర్టుకు సమర్పించారు. మసీదు కట్టింది సరస్వతీదేవి ఆలయం మీదనే అన్నటువంటిది ఆనాటి స్కల్ప్చర్కి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా చూపించుకొచ్చారు. మరి కోర్టు ఏం తీర్పిస్తుందో చూడాలి.